రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్. ఈరోజు ఎన్నికల్లో గల్లా ఎగిరించుకొని నువ్వు కూడా చేస్తున్నావు కదా రాజకీయాలు, అది కూడా కేసీఆర్ రాష్ట్రాన్ని సపరేట్గా విభజన చేయడం వల్లనే ఈరోజు నువ్వు వచ్చి రాజకీయాల్లోకి సెకండ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డావు. లేకుంటే అదే ఆంధ్రలో చేతుల్లో చిప్పకూడు తినే దొంగ నువ్వు అనుకుంటా అదే రాజ్యంలో మునుక్కుంటా ఉండేటోనివి అదే కేసీఆర్ లేకుంటే. ఇప్పుడు అధికారం రాగానే కేసీఆర్ని జైల్లో పెట్టారనుకుంటున్నావు. ఇది నేను అంటున్నా కదా, నీకు ముఖ్యమంత్రి పదవి హ్యాండిల్ చేయడం వస్తలేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే కొట్టిస్తున్నావు, మీ కార్యకర్తల్ని ముందు పెట్టి విచ్చేవుడిగా దందాలు చేపిస్తున్నావు. ఇది మనకు వచ్చేటిది. ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో రగిలిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు మంచి పని చేసి జైల్లో వేసుంటే సింపతి వచ్చేది. చేసిన తప్పును ఎప్పుడైనా ఒప్పుకోవాలంటారు పెద్దలు. మరి ముఖ్యమంత్రి పదవి హోదాకి వెళ్ళినావు, మరి నీకు ఒప్పుకోవడం రావట్లేదంటే నీ యొక్క ఆలోచన చిన్నపిల్లడు తీరుందని ఇక్కడ అర్థం అన్నట్టు.